బక్రీద్ శుభ సందర్భమున, ఈదుల్ అధా శుభ సందర్భమున యావత్తు అందరికీ పేరు పేరున కులమతాలు అతీతంగా మనమందరం కలిసి ఈరోజు బక్రీద్ పండుగ జరుపుకోవడం ఒక ఆనవాయితీ. నేను ప్రతి ఒక్కరికి పేరు పేరున బక్రీద్ పండుగ శుభ సందర్భంలో బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, బక్రీద్ పండుగలో ఏదైతే మనము ఏ జీవి కానీ పొటేలు కానీ మేక కానీ కోస్తే అది 3 భాగాలు చేయాలి ఇస్లాం ఆనవాయితీ ప్రకారం. ఒక భాగం వచ్చి పేదవాళ్లకు, ఒక భాగం వచ్చింది బంధువులకు, ఒక భాగం ఆయన ఇంటి పరిసరాల్లో ఉన్న వాళ్ళందరికీ, ఆయనకే ఒక భాగం కాదు, ఆయనకి చుట్టూ ఉన్న ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్లకు, ఆయనకి ఎవరైతే ఒక పొటేల్ దేవుని కోసం సమర్పిస్తారో ఆ విధంగా. ఎందుకంటే ప్రతి ఒక్కరిది ఇస్లాం క్లియర్ ఉంది. ఒక ఇది కూడా ఒక మనిషి ఏదైనా ఇస్తే, ఒక పొటేల్ దేవుని సమర్పిస్తే దానికి ఒక మనిషే తినడానికి అధికారం లేదు. కరెక్ట్గా 3 భాగాలు చేయాలా, అన్ని విధాలుగా కరెక్ట్గా ఉండాలా, ఎక్కడ కూడా దాంట్లో విభేదం ఉండకూడదు. పూర్తి స్థాయిగా మానవతా విలువలు చాటుకుంటూ మన అందరూ ఎవరైతే భారతదేశ గంగా జమున తహజీబ్కి దగ్గర తీసుకొని మన అందరు హిందూ, ముస్లిం, సిక్, ఈ క్రిస్టియన్ సోదరులందరికీ దగ్గర తీసుకొని అందరితో కలిసి పండుగ జరపడం ఒక భారతదేశ సాంప్రదాయం. ఆ సాంప్రదాయం అందరూ స్వీకరించి ముందుకు నడవాలని చెప్పి సవని కోరుతున్నాను.